మనం ఇంటర్వెల్స్ అనే టాపిక్ చూస్తున్నాము. ఆల్రెడీ ఒక వీడియో కంప్లీట్ అయింది. సో దాదాపుగా సరిపోతుంది. అయినా కూడా కొంతమంది ఏమైనా ఇబ్బంది పెడితే సో ఇంక ఎక్స్ట్రా సపోర్ట్ కోసం కంటిన్యూయేషన్. సో ఆన్సర్ అంటే మనకి అంత ప్రాబ్లం అంతా వచ్చేసిన తర్వాత ఆన్సర్ రాయడం రావాలి. ఆన్సర్ వచ్చి ఉండొచ్చు కానీ ఆన్సర్ని కలెక్ట్ చేయడం రావాలి. కలెక్ట్ చేసి సో మార్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో అది ఎప్పుడు వస్తుంది? ఈ ఇంటర్వెల్స్ వీటి మీద కమాండ్ ఉంటే మీరు ఆన్సర్ కరెక్ట్గా పిక్ చేయగలరు. సో లేదనుకోండి మీ ప్రాబ్లం మొత్తం చేసి ఆన్సర్ వచ్చినా దాన్ని రాయడం రాకపోతే మీకు +4 దగ్గర -1 వస్తుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకెప్పుడు లైఫ్లో మీరు మర్చిపోకూడదు. ఈ టాపిక్స్ ఎప్పుడు కూడా మళ్ళీ మర్చిపోకూడదు. సో ఎప్పుడు కూడా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే 1+1 అనగానే ఎంత ఫాస్ట్ చెప్తారో ఈ కూడా ఆన్సర్ కలెక్ట్ చేయడం కూడా అంతే ఫాస్ట్గా ఉండాలి. అంటే మీ పేరైనా మర్చిపోండి. ఎవరన్నా మీ పేరు అడిగితే కొద్దిగా ఆలోచించండి. మర్చిపోయినా పర్లేదు కానీ ఇవి మాత్రం మర్చిపోకూడదు. అంటే అంత బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్ టు ఇంటర్మీడియట్ అయిపోయే వరకు సో గుర్తుపెట్టుకోవాలి. సో అంటే మీకు చిన్న చిన్న నెంబర్స్ 2+3 5+7 ఎంత కాన్ఫిడెంట్గా ఫాస్ట్గా చెప్పగలరో వీటిని కూడా అంతే స్పీడ్గా ఆన్సర్ రాయడం. సో పొరపాటున మిస్టేక్ కూడా జరగకూడదు. సో నేను చేసే ప్రతి ప్రాబ్లము ఫస్ట్ ఒక ప్రాబ్లం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లము వీడియోని హోల్డ్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి. కరెక్ట్గా ఆన్సర్ రాసామా లేదంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత 4th వన్ నుంచి మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి. రాసిన తర్వాత వీడియోని ప్లే చేయండి. కరెక్ట్ రాసామో లేదో చూసుకోండి. పొరపాటు కూడా జరగకూడదు. నాకు వచ్చు చిన్న మిస్టేక్ తోటి పోయింది, పొరపాట్లకి జరగడానికి ఉండకూడదు. దాని వాల్యూ చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని చిన్న పొరపాటుతోటి మీ కష్టం అంతా కూడా బురద పాలవుతుంది. సో కాబట్టి ఇది ఒక చాప్టర్ రిలేటెడ్ కాదు, ఏ చాప్టర్లో అయినా కూడా సో ఆన్సర్ రాయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి సో అంతా ప్రాబ్లం మేజర్ పార్ట్ చేసి చిన్న వాటి దగ్గర పోయిందనుకోండి ఎంత బాధాకరంగా ఉంటుంది. కాబట్టి బై మిస్టేక్ నేను చేయలేదు, ఇది అబ్జర్వ్ చేయలేదు అన్న మాటలు వద్దు. సో మీరు చేశారు అంటే పర్ఫెక్ట్గా అవ్వాలి. మిస్టేక్స్ ఇప్పటి నుంచే మీరు మినిమైజ్ చేసుకోవాలి. చాలామందికి మెయిన్స్లో కానీ ప్రతి స్టూడెంట్ చాలా మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్కి దాదాపు ఒక 10 to 15 మార్క్స్ వచ్చిన మార్క్స్ కూడా +15 రావాల్సిన దగ్గర సో ఏమవుతుంది 4 బిట్స్ అంటే 16 మార్క్స్ రావాల్సిన దగ్గర -4 వస్తుంది. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది? 20 మార్క్స్. సో ఆ 20 మార్క్స్ ప్లస్ అయితే ఎలా ఉంటుంది? ఒక సబ్జెక్ట్లో 20 మార్క్స్ ప్లస్ అయితే చాలా ముందుకు వెళ్ళిపోతుంటాడు. సో ఎందుకు మిస్టేక్స్ జరుగుతుంది అంటే ఇట్లా చిన్న మిస్టేక్స్ వల్ల పోతుంది. కాబట్టి ఆ మిస్టేక్స్ని మీరు అప్పుడు మినిమైజ్ చేయాలంటే ఇప్పటి నుంచి అలర్ట్గా ఉండాలి. సో పొరపాటున నాకు వచ్చింది కానీ అంతా వచ్చింది కానీ అది స్కిప్ అయ్యాను అలాంటి మాటలొద్దు. సో స్టార్టింగ్లో అయినా తర్వాత సో పొరపాటు కూడా మిస్టేక్ పోకూడదు. సో పర్ఫెక్ట్గా ఆన్సర్ రావాల్సిందే. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చూద్దాం. సో దీని నుంచి ఆన్సర్ ఎలా కరెక్ట్ చేయాలి? సో ఈ నెంబర్ లైన్ మీద చూస్తే 1 దగ్గర తిక్కు ఉందంటే 1 కూడా తీసుకో అని అర్థం. 4 దగ్గర హోల్ ఉందంటే ఈ ఆన్సర్లో 4 ఇంక్లూడ్ చేయకూడదు అని అర్థం. సో అంటే 1 తీసుకోవచ్చు, 4 తీసుకోవద్దు అని అర్థం. ఇంకా మధ్యలో వాల్యూస్ ఏంటి? మధ్యలో ఉన్న ప్రతి నెంబర్ తీసుకోమని, అంటే ప్రతి రియల్ నెంబర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎక్కడో కూడా లైన్ బ్రేక్ అవ్వలేదు అంటే ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ మొత్తం కలెక్ట్ చేయమని. అంటే 1కి 4కి మధ్యలో వాల్యూస్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినైట్ నెంబర్స్ ఉంటాయి. అదేంటి 1కి 4కి మధ్యలో 2 నెంబర్సే కనిపిస్తున్నాయి కదా, 2 3. సో అవి ఇంటీజర్స్. మధ్యలో 2.001 2.002 2.003. సో అలా డెసిమల్ చూస్తే చాలా నెంబర్స్ ఉంటాయి, ఇన్ఫినైట్ నెంబర్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేయమని. అంటే 1 తీసుకో, టిక్ ఇక్కడ ఏంటి టిక్ ఉంది అంటే 1 తీసుకో అని. ఇప్పుడు దీని ఆన్సర్ ఎలా రాయాలి మనము? x బిలాంగ్స్ టు. సో 1 తీసుకోవచ్చా తీసుకోకూడదా? 1 తీసుకోవచ్చు. కాబట్టి 1 దగ్గర ఏంటి? క్లోజ్డ్ బ్రాకెట్. సో ఏ వాల్యూ నా తీసుకోవాలి అంటే క్లోజ్డ్ బ్రాకెట్ రాయాలి. నెక్స్ట్ అప్ టు 4 వరకు అన్ని నెంబర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి సో 4 కూడా తీసుకోమని అర్థం. సో 4 తీసుకోకూడదు. సారీ, ఇక్కడ ఏముంది? క్రాస్ మార్క్ ఉంది కాబట్టి 4 తీసుకోకూడదు. సో 4 ఇంక్లూడ్ చేయకూడదు. 4 ఇంక్లూడ్ చేయకూడదు అంటే ఏంటి? ఏ బ్రాకెట్ రాయాలి? ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఒక నెంబర్ ఇంక్లూడ్ చేయాలంటే ఆ నెంబర్ కూడా తీసుకోవాలి అంటే క్లోజ్డ్ బ్రాకెట్ రాయాలి. ఒక నెంబర్ తీసుకోకూడదు, ఎక్స్క్లూడ్ చేయాలి అంటే ఓపెన్ బ్రాకెట్ రాయాలి. సో ఇది ఆన్సర్. సో x బిలాంగ్స్ టు 1, 4.
సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఆన్సర్స్ ఎలా అయినా ఉండొచ్చు. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 తీసుకోవచ్చు కాబట్టి 1 అంటే ఎక్స్ వాల్యూ 1కి 4కి మధ్యలో ఉంటుంది. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో లెస్ దాన్ 4 అంటే 1 కూడా తీసుకోమని కాబట్టి ఆర్ ఈక్వల్ టు 1 కూడా తీసుకోవాలంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు అంటే క్లోజ్డ్ బ్రాకెట్. సో సో ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఏంటి 1 తీసుకోమని, దాన్నే మనం ఇలా రిప్రజెంట్ చేయాలంటే ఏం చేస్తాం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏం రాస్తాం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఆ నెంబర్ కూడా ఇంక్లూడ్ చేయమని అర్థం. సో 4 తీసుకోకూడదు కాబట్టి అక్కడ ఆర్ ఈక్వల్ టు రాలేదు, 4 తీసుకోకూడదు కాబట్టి రెండు ఒకటే. సో ఈ ఆన్సర్ ఇలా రాసినా రెండు కూడా ఒకటే. సో అలా కాకుండా ఇదే ఆన్సర్ని ఓన్లీ 1, 4 మాత్రమే తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఓన్లీ 1, 4 ఓన్లీ దట్ 2 నెంబర్సే తీసుకోవాలి, ఓన్లీ దట్ 2 నెంబర్సే తీసుకోవాలంటే మీనింగ్ ఏంటి, అప్పుడు ఈ బ్రాకెట్ రాయాలి ఏంటి లోవర్ బ్రాకెట్. సో 1, 4 సో ఓన్లీ దట్ 2 ఎలిమెంట్స్ అంటే మీకు కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి, ఏవైతే డిస్క్రైబ్ చేశామో ఆ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి, ఇంకా వేరేది ఏది తీసుకోకూడదు. అంటే 1, 4 తప్పించి ఏది తీసుకోకూడదు అంటే సో అట్లా ఫ్లవర్ బ్రాకెట్ రాస్తాం. సో ఒక ఇంటర్వెల్లో తీసుకోవాలి అంటే ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ తీసుకోవాలి అంటే ఓపెన్ బ్రాకెట్ కానీ క్లోజ్డ్ బ్రాకెట్ కానీ అంటే 2 నెంబర్స్ మధ్యలో మొత్తం నెంబర్స్ 2 నెంబర్స్ మధ్యలో 1కి 4 మధ్యలో చాలా నెంబర్స్ ఉంటాయి. సో 1కి 4కి మధ్యలో ఉన్న అన్ని నెంబర్స్ కలెక్ట్ చేయాలి అంటే 1కి 4కి మధ్యలో ఉన్న అన్ని నెంబర్స్ కలెక్ట్ చేయాలి అంటే ఐదర్ ఓపెన్ బ్రాకెట్ ఆర్ క్లోజ్ బ్రాకెట్ ఏదో ఒకటి రాయాలి. ఓన్లీ 1, 4 మాత్రమే తీసుకోవాలి అంటే ఫ్లవర్ బ్రాకెట్ రాయాలి. 1కి 4కి మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని తీసుకోవాలంటే ఐదర్ ఓపెన్ బ్రాకెట్ ఆర్ క్లోజర్ బ్రాకెట్ రాయాలి. మరి ఈ రెండిట్లో ఓపెన్ బ్రాకెట్ ఎప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ ఎప్పుడు? సో ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే 1, 4 కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే క్లోజ్డ్ బ్రాకెట్, 1, 4 కూడా ఇంక్లూడ్ చేయాలంటే క్లోజ్డ్ బ్రాకెట్, 1, 4 ఇంక్లూడ్ చేయకూడదు అంటే ఓపెన్ బ్రాకెట్, 1కి 4 ఇంక్లూడ్ చేయకూడదు అంటే ఓపెన్ బ్రాకెట్. సో ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా మార్చుదాం. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఓన్లీ 1, 4 తీసుకోమన్నాను, ఓన్లీ 1, 4 తీసుకోమంటే అప్పుడు ఏం తీసుకున్నాం ఫ్లవర్ బ్రాకెట్ 1, 4. అలా కాకుండా 1, 4, 3 కూడా తీసుకోవాలనుకోండి అప్పుడు 3 కూడా రాసేస్తాం అందులో 3 ఫ్లవర్ బ్రాకెట్లో ఓన్లీ దిస్ 3 ఎలిమెంట్స్ మాత్రమే, ఇక్కడ డిస్క్రైబ్ చేసిన 3 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. సో 0 కూడా తీసుకోవాలి అన్నాం అనుకోండి అప్పుడు 0 కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో ఓన్లీ పర్టికులర్ ఎలిమెంట్స్ ఏవైతే డిసైడ్ అయిన పర్టికులర్ ఎలిమెంట్స్ మాత్రమే ఇంక్లూడ్ చేయాలి అంటే ఫ్లవర్ బ్రాకెట్ రాయాలి. సరే ఇప్పుడు 1, 4 మాత్రమే తీసుకోవాలంటే మనం చూసాం 1, 4 మాత్రమే అంటే ఓన్లీ దట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే అంటే ఏంటి సో ఫ్లవర్ బ్రాకెట్ 1, 4. ఇప్పుడు ఓన్లీ దట్ 2 ఎలిమెంట్స్. అలా కాకుండా 1కి 4కి మధ్యలో 1కి 4కి మధ్యలో కావాలి అంటే 1కి 4కి మధ్యలో కావాలి అంటే సో ఇక్కడ హోల్ పడింది అంటే 1, 4 తీసుకోవద్దు అని. సో ఇవంటే 1కి 4కి మధ్యలో ఉన్న వాల్యూస్ రావాలంటే అప్పుడు మనం ఏం రాస్తాం ఓపెన్ బ్రాకెట్ కానీ క్లోజ్ బ్రాకెట్. ఓన్లీ 1, 4 తీసుకోవాలంటే ఆల్రెడీ డిసైడ్ చేసాము ఫ్లవర్ బ్రాకెట్. ఇప్పుడు 1కి 4కి మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ మనం కలెక్ట్ చేయాలి అంటే అన్ని నెంబర్స్ మనం కలెక్ట్ చేయలేము కదా, 1కి 4కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి ఇన్ఫినైట్ నెంబర్స్ ఉంటాయి. సో అన్నిటిని కలెక్ట్ చేయలేము కాబట్టి మనం ఏం రాస్తాం ఐదర్ ఓపెన్ బ్రాకెట్ ఆర్ క్లోజ్ బ్రాకెట్. మరి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ రాయాలన్నా క్లోజ్ బ్రాకెట్ రాయాలా అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఇంక్లూడ్ అయినాయా లేదా అని చెక్ చేసుకోండి. మరి 1 అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయిందా అంటే 1 ఇంక్లూడ్ అవ్వలేదు కాబట్టి 1 దగ్గర ఓపెన్ బ్రాకెట్. 4 ఇంక్లూడ్ అయిందా 4 దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి సో 1, 4 కూడా ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి సో మనం ఏం రాసాం జస్ట్ ఓపెన్ బ్రాకెట్ రాసాం. ఇదే ఆన్సర్ని ఇంకో రకంగా రాయాలి అంటే 1 లెస్ దాన్ అంటే ఎక్స్ వాల్యూ 1కి 4కి మధ్యలో ఉంటుంది. సో ఆన్సర్ ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఎక్స్ వాల్యూ 1కి 4కి మధ్యలో దీని మీనింగు రెండు ఒకటే. క్వశ్చన్ ఇప్పుడు మార్చేసాం అనుకోండి ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్నే కొద్దిగా మార్చాం అనుకోండి అంటే 1 కూడా ఇంక్లూడ్ చేసేసాం, 1 కూడా ఇంక్లూడ్ చేసాం. అప్పుడు 1 కూడా ఇంక్లూడ్ చేసాము అంటే అప్పుడు ఏంటి
1 కూడా తీసుకో అని అర్థం. అంటే అప్పుడు ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు 1 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ కాబట్టి 1 దగ్గర ఏంటి, క్లోజ్డ్ బ్రాకెట్. 1కి 4కి మధ్యలో వాల్యూస్ కలెక్ట్ చేస్తున్నాము కాబట్టి బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ ఆర్ క్లోజ్ బ్రాకెట్ అయితే రాస్తున్నాం. మరి 1 దగ్గర ఏమో క్లోజ్డ్ బ్రాకెట్, ఎందుకు అంటే 1 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. మరి 4 దగ్గర ఏంటి, 4 అనేది ఎక్స్క్లూడెడ్, ఆ హోల్ ఉంది కాబట్టి 4 అనేది ఎక్స్క్లూడెడ్. కాబట్టి ఇప్పుడు ఇది ఆన్సర్ని ఎలా రాస్తున్నాం, సో 1x బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ 1, 4 ఓపెన్ బ్రాకెట్. 4 దగ్గర ఏంటి, ఓపెన్ బ్రాకెట్. ఇదే ఆన్సర్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే, సో 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ అంటే ఎక్స్ వాల్యూ 1కి 4కి మధ్యలో ఉంటుంది, ఎక్స్ వాల్యూ 1కి 4 మధ్యలో ఉంటుంది, 1 కూడా ఉంటుంది, 1 కూడా ఉంటుంది కాబట్టి 1 దగ్గర ఆర్ ఈక్వల్ టు వస్తుంది. 4 అనేది లేదు, 4 కాబట్టి అక్కడ ఓన్లీ లెస్ దాన్ వస్తుంది. మరి ఇదే క్వశ్చన్ ఇప్పుడు 1 దగ్గర హోల్ పడి 4 దగ్గర తిక్కు వస్తే ఎలా, 4 దగ్గర తిక్కు వస్తే అలా అంటే ఇప్పుడు కూడా దీని మీనింగ్ ఏంటి, ఎక్స్ వాల్యూ 1కి 4కి మధ్యలో ఉంటుంది, ఎక్స్ వాల్యూ 1కి 4కి మధ్యలో ఉంటుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు 1కి 4కి మధ్యలో కాబట్టి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఏదో ఒకటి రాస్తాం. సో 1 దగ్గర ఇక్కడ 1 అనేది ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి 1 దగ్గర ఏంటి, ఓపెన్ బ్రాకెట్, 1 దగ్గర ఏంటి, ఓపెన్ బ్రాకెట్. 4 అనేది ఇంక్లూడ్ చేయాలి, 4 అనేది ఇంక్లూడ్ చేయాలి కాబట్టి 4 దగ్గర ఏంటి, క్లోజ్ బ్రాకెట్. 4 ఇంక్లూడ్ చేయాలి కాబట్టి 4 దగ్గర క్లోజ్ బ్రాకెట్ వస్తుంది. ఇప్పుడు ఇదే ఆన్సర్ని ఇంకో రకంగా ఎలా రాస్తామంటే, ఎక్స్ వాల్యూ 1కి 4కి మధ్యలో కాబట్టి 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 4, 4 దగ్గర ఏంటి, 4 కూడా ఇంక్లూడెడ్ కాబట్టి 4 దగ్గర క్లోజ్ బ్రాకెట్ వస్తుంది. మరి ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇలా మార్చేసామంటే దాని మీనింగ్ ఏంటి, సో ఇదే క్వశ్చన్ అలా మార్చేస్తే అంటే అప్పుడు 1, 4 మధ్యలో ఉండాలి, ఇంక్లూడెడ్ 1, 4 కూడా ఇంక్లూడెడ్, అంటే అప్పుడు 1 ఇంక్లూడెడ్ 4 ఇంక్లూడెడ్ బిట్వీన్ ఆల్సో. సో కాబట్టి 1 ఇంక్లూడెడ్ కాబట్టి 1 దగ్గర క్లోజ్డ్, 4 కూడా ఇంక్లూడెడ్ కాబట్టి 4 దగ్గర కూడా క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇలా రాస్తాము. ఇదే ఆన్సర్ని ఇంకో రకంగా రాయాలంటే ఎలా రాస్తాం, 1 లెస్ దాన్ ఎక్స్ వాల్యూ 1కి 4కి మధ్యలో ఉంటుంది, 1 కూడా ఉంటుంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు, 4 కూడా ఉంటుంది కాబట్టి 4 దగ్గర ఆర్ ఈక్వల్ టు. సో అదే ఆన్సర్ని ఇలా కూడా రాయొచ్చు. మరి ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1కి 4కి మధ్యలో ఉంది, మధ్యలో 2 లేదు అనుకోండి, అప్పుడు ఎలా రాయాలి. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ చూడండి, రకరకాల నేను చేంజ్ చేస్తున్నాను, చేంజ్ చేసినప్పుడల్లా ఆన్సర్ ఎలా మారిపోతుందో మనం చూద్దాం. ఇప్పుడు సో 1కి 4 మధ్యలో ఉంటుంది, 2 తీసుకోకూడదు, 4, 3 కూడా తీసుకోకూడదు అంటే ఇప్పుడు ఎలా రాస్తాం ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఎలా రాస్తాం అంటే ఎక్స్ బిలాంగ్స్ టు, సో 1కి 4కి మధ్యలో కాబట్టి 1కి 4కి 1 ఈజ్ ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్, 4 కూడా ఇంక్లూడెడ్ క్లోజ్డ్ బ్రాకెట్. కానీ మధ్యలో అన్ని 1కి 4 మధ్యలో మొత్తం తీసుకో, కానీ 2 తీసుకోవద్దు 3 తీసుకోవద్దు అని క్లియర్గా అక్కడ ఉంది. 2 ఇంక్లూడెడ్, 2 దగ్గర ఏంటి, ఇంటూ మార్క్ ఉంది కాబట్టి 2 తీసుకోవద్దు. మరి ఇక్కడ 1కి 4 మధ్యలో 2 అనే నెంబర్ కూడా వస్తుంది కదా, మనం ఇక్కడ ఎక్స్ అనేది ఏమన్నాం, 1గా ఉండొచ్చు కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్, 4 ఉండొచ్చు కాబట్టి 4 దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్. సో 1, 4 అంటే 1కి 4కి మధ్యలో ఉన్న ప్రతి నెంబరు వస్తుంది, 1కి 4కి మధ్యలో ఉన్న ఎవ్రీ రియల్ నెంబర్ ఇందులో వచ్చేస్తుంది. కానీ ఇక్కడ 2 ఉండకూడదు, అలాగే 3 ఉండకూడదు, కానీ మనం తీసేసుకున్నాము, ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి వాటిని రిమూవ్ చేసేద్దాం అప్పుడు. సో ఏ ఎలిమెంట్స్ అయితే వద్దనుకుంటున్నామో, ఏ పర్టికులర్ ఎలిమెంట్స్ అయితే వద్దనుకుంటున్నామో, మనం ఎప్పుడైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్స్ మాత్రమే రిప్రజెంట్ చేయాలి అంటే సో ఫ్లవర్ బ్రాకెట్. సో ఏవైతే వద్దు అనుకుంటున్నామో ఫ్లవర్ బ్రాకెట్ రాసేసి వాటిని తీసేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ 1కి 4కి మధ్యలో ఇంక్లూడింగ్ 1 ఇంక్లూడింగ్ 4 అండ్ ఎవ్రీ రియల్ నెంబర్ బిట్వీన్ 1 and 4 ఎక్సెప్ట్ 2 and 3. సో 2, 3లు వద్దు. సో 1కి 4 మధ్యలో అన్నీ తీసుకొని ఏవైతే వద్దు అనుకుంటున్నామో
వాటిని తీసేస్తాం. అంటే ఇక్కడ మైనస్ అని రాసేస్తే వాటిని డిలీట్ చేస్తున్నట్టు అర్థం. సో 2ని 3ని డిలీట్ చేస్తున్నాం. ఇలా రాయొచ్చు. ఇదే ఆన్సర్ని ఇంకో రకం కూడా రాయొచ్చు. ఇంకో రకంగా ఏంటి అంటే ఇప్పుడు 2 తీసుకోవద్దు, 3 తీసుకోవద్దు. సో ఇదే ఆన్సర్ని ఇంకో రకంగా ఎలా రాస్తున్నాం చూడండి. ఆన్సరు సో ఇలాగే రాయాలని రూల్ ఏం లేదు. ఆప్షన్స్ ఇలా ఉండొచ్చు, లేదా ఇంకో రకంగా ఉండొచ్చు. సో ఇంకో రకంగా ఉంటే మీరు ఇలా రాలేదనుకోవద్దు. సో ఎలా రాయొచ్చు ఇంకో రకంగా అంటే చూద్దాం. ఇప్పుడు x బిలాంగ్స్ టు 1కి 4కి మధ్యలో మనం ఇంతకుముందు ఎలా తీసుకున్నామంటే ఆన్సరు 1కి 4కి మధ్యలో కాబట్టి అన్నీ తీసేసుకునేవో, 2 ఎలిమెంట్స్ లేవు కాబట్టి మొత్తం తీసుకున్న రెండింటిని డిలీట్ చేసాం. అంటే 2, 3 కూడా ఇందులో వచ్చేసినాయి యాక్చువల్గా. 1,4 ఇది మీనింగ్ ఏంటి? సో 1,4 అంటే 1,4కి మధ్యలోనే ఎవ్రీ రియల్ నెంబర్ వచ్చేసింది. అంటే 2, 3 కూడా వచ్చేసింది. సో ఇందులో 1,4 మధ్యలో 2, 3 కూడా ఉంది కదా. సో వచ్చేసింది, కానీ రాకూడదు కదా. సో రాకూడదు కాబట్టి వాటిని డిలీట్ చేయాలి కాబట్టి 2,3. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ తీసేసుకున్నాం మొత్తం 1కి 4కి మధ్యలో ఉన్న ప్రతి నెంబర్ తీసేసుకొని ఇప్పుడు ఏవైతే వద్దు అనుకుంటున్నామో వాటిని మాత్రమే డిలీట్ చేస్తున్నాం. వద్దు అనుకున్న వాటిని మాత్రమే డిలీట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి పాయింట్. సో 1కి 4కి మధ్యలో ఫస్ట్ మొత్తం కలెక్ట్ చేసేసాము, కానీ 2, 3 వద్దు అనుకుంటున్నాము. సో ఏవైతే వద్దు అనుకుంటున్నాం మొత్తం తీసేసుకొని వద్దనుకున్న వాల్యూస్ని రిమూవ్ చేశాను. అదొక ప్రాసెస్. ఆన్సర్ రాసే ప్రాసెస్లో అది వన్ ఆఫ్ ది ప్రాసెస్. అలా కాకుండా అసలు తీసుకోవడం ఎందుకు, రిమూవ్ చేయడం ఎందుకు? తీసుకోకపోతేనే బెటర్ కదా. అంటే ఇక్కడ మనం ఏంటి, అవసరం లేని 2, 3 కూడా తీసేసుకున్నాం. అవసరం లేని వాల్యూ 2, 3 కూడా తీసేసుకున్నాం కాబట్టి తీసుకునే వాటి నిజంగా అవి తీసుకోకూడదు కాబట్టి వాటిని డిలీట్ చేసేసాము. సో అంటే ఫస్ట్ మొత్తం తీసేసుకొని అక్కర్లేని వాల్యూస్ని రిమూవ్ చేయడం అదొక ప్రాసెస్. ఇప్పుడు రెండవ ప్రాసెస్ ఏంటంటే అసలు తీసుకోవడం ఎందుకు, తీసేయడం ఎందుకు? అసలు ముందే తీసుకోకపోతే సరిపోతుంది కదా. ముందే తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. మరి ముందే తీసుకోకుండా ఎలా చేయాలి అంటే, సో 1కి 4కి మధ్యలో అంతా వచ్చిందంటే లేదు, మధ్యలో 2 వచ్చింది కాబట్టి 2 దగ్గర బ్రేక్ తీసుకుంది. సో 2 దగ్గర 2 తీసుకోకూడదు కాబట్టి 2 దగ్గర ఏంటి, ఓపెన్ బ్రాకెట్. 2 దగ్గర బ్రేక్ వచ్చింది. అంటే 1కి 2కి 1 ఇంక్లూడింగ్ 1 కాబట్టి 1 దగ్గర ఏంటి, క్లోజర్ బ్రాకెట్. సో 1 దగ్గర క్లోజర్ బ్రాకెట్. సో 2 వద్దు. సో 2 వద్దు కాబట్టి 2 దగ్గర ఓపెన్. అంటే 1కి 2కి మధ్యలో అన్నీ వచ్చేసినాయి. 1కి 2కి మధ్యలో మొత్తం వచ్చేసినాయి, ఇంక్లూడింగ్ 1 కూడా వచ్చింది. 2 తీసుకోకూడదు కాబట్టి 2 దగ్గర. సో మొత్తం వచ్చేసింది. అయిపోయింది ఆన్సర్? లేదు. మళ్ళీ 2కి 3 మధ్యలో కూడా తీసుకోవాలి కదా. 2కి 3కి మధ్యలో కూడా తీసుకోవాలి కాబట్టి యూనియన్. సో ఇప్పుడు అది కూడా యాడ్ చేయాలంటే యూనియన్ అని రాస్తాం. ఇక్కడ ఏం రాస్తాం, యూనియన్. సో అంటే ఈ ఆన్సర్ కూడా యాడ్ చేయాలి. ఏంటది, 2కి 3కి మధ్యలో 2 దగ్గర ఓపెనా క్లోజా? 2 అనేది అక్కడ ఏముంది, ఇంటూ మార్క్ ఉంది. సో తీసుకోకూడదు. సో ఒక వాల్యూ ఇంక్లూడ్ చేయకూడదు, తీసుకోకూడదు అంటే ఓపెన్ బ్రాకెట్. సో 2 నుంచి 3 వరకు మొత్తం, బట్ 3 దగ్గర కూడా ఇంక్లూడ్ అవ్వలేదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కాబట్టి 3 కూడా లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూనియన్ 3, 4 దగ్గర ఏంటి, 4 ఇంక్లూడెడా కాదా, 4 ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇప్పుడు ఈ రెండు ఆన్సర్స్, సో ఇది రెండు కూడా ఒకటే. రెండు ఆన్సర్స్ ఒకటే. ఆన్సర్ ఎలా అయినా ఉండొచ్చు. సో ఆ ఎగ్జామ్లో ఇలా ఇవ్వచ్చు ఆన్సరు, లేకపోతే ఇలా ఇవ్వచ్చు. సో రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ఏం చేసామంటే 1కి 4 మధ్యలో కాబట్టి ఫస్ట్ మొత్తం తీసేసుకొని ఏవైతే వద్దు అనుకుంటున్నామో వాటిని తీసేసాం. వద్దు అనుకున్న వాటిని తీసేసాం. 2, 3 మాత్రం తీసేసాం. ఇప్పుడు రెండో రకంగా ఆన్సర్ ఎలా రాసాము అంటే, సో మనకు కావాల్సింది మాత్రమే తీసుకున్నాం. ఇంతకుముందు మొత్తం తీసుకొని అక్కర్లేని తీసేసాము. ఇప్పుడు మనకు కావాల్సిన ఏదైతే ఆన్సర్ కావాలో మనకు కావాల్సిన పోర్షన్ మాత్రమే తీసుకుంటున్నాం. అంటే 1కి 2కి 1 ఇంక్లూడెడ్. సో అప్ టు 2 వరకు. 2 దగ్గర ఏంటి, 2 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూనియన్. నెక్స్ట్ 2కి 3కి మధ్యలో అన్ని వాల్యూస్ యూనియన్. నెక్స్ట్ 3కి 4కి మధ్యలో ఉన్న అన్ని వాల్యూస్ ఇంక్లూడింగ్ 4. సో ఇది ఆన్సర్ రాసే ప్రాసెస్. సో అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్
ఇంకా చూసుకోండి. సో ఈ ఆన్సర్ ఇక్కడ మీనింగ్ ఏంటి, 1 దగ్గర హోల్ కాబట్టి 1 తీసుకోవద్దు, 4 తీసుకోవచ్చు, టిక్ ఉంది కాబట్టి 4 తీసుకోవచ్చు, అండ్ మధ్యలో ప్రతి వాల్యూ తీసుకోవాలి, మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ తీసుకోవాలి. మధ్యలో చాలా నెంబర్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి, అన్నీ తీసుకోవాలి. కాబట్టి అన్నీ తీసుకోవాలి కాబట్టి ఆన్సర్ ఏంటి దీనికి, సో ఎక్స్ బిలాంగ్స్ ఇప్పుడు ఉన్న ప్రకారం యాస్టీజ్గా మనం ఉన్న దాని ప్రకారం ఆన్సర్ రాయాలంటే, సో ఎక్స్ బిలాంగ్స్ టు 1 లేదు, సో 1 లేదు కాబట్టి 1 దగ్గర ఓపెన్, 4 ఉంది సో కాబట్టి 4 దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇదే ఆన్సర్ని ఇంకో రకం రాయాలి అంటే 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 4, 4 కూడా తీసుకోవాలి కాబట్టి ఆర్ ఈక్వల్ టు 4 కూడా తీసుకోవాలి కాబట్టి ఆర్ ఈక్వల్ టు, సో ఇది ఆన్సర్. ఇప్పుడు ఇదే ఆన్సర్లో 2ని డిలీట్ చేయాలి. 2 వద్దు అనుకుంటే 2 తీసుకోవద్దని ఇంటూ మార్క్ ఇచ్చేసి 2 తీసుకోకూడదు అంటే ఇప్పుడు ఇదే ఆన్సర్ని ఎలా కలెక్ట్ చేస్తాం, సేమ్ ఇంతకుముందులానే. సో ఎక్స్ బిలాంగ్స్ టు, సో ఫస్ట్ 1 దగ్గర 1 తీసుకోకూడదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ అప్ టు 4 ఫస్ట్ మొత్తం తీసేసుకొని అందులో మనకి ఏదైతే వద్దు అనుకుంటున్నామో ఆ వాల్యూని ఒకదాన్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. సో ఏ వాల్యూ పర్టికులర్ ఎలిమెంట్స్ మాత్రమే డిలీట్ చేయాలంటే ఏ బ్రాకెట్ రాయాలి, సో ఈ బ్రాకెట్ ఏంటి ఫ్లవర్ బ్రాకెట్ రాయాలి. సో లేదు అంటే ఇంకా ఎలా రాయొచ్చు దీన్ని, ఎక్స్ బిలాంగ్స్ టు, సో 2 తీసుకోవడం ఎందుకు, డిలీట్ చేయడం ఎందుకు, డైరెక్ట్గా మనం ఏం చేస్తాం ఫస్ట్ 1, సో 1 దగ్గర ఓపెన్ బ్రాకెట్, సో హోల్ ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్, సో 1కి 2కి మధ్యలో, సో 1కి 2కి మధ్యలో కాబట్టి 1, 2, సో 2 దగ్గర 2 తీసుకోకూడదు కాబట్టి 2 దగ్గర బ్రేక్ తీసుకున్నాం, యూనియన్ మళ్ళీ 2 తర్వాత, సో 2 తర్వాత మొత్తం తీసుకోవచ్చు, 2 తర్వాత మొత్తం తీసుకోవచ్చు కాబట్టి యూనియన్ 2, 4 అనేది ఇక్కడ తిక్కు ఉంది కాబట్టి 4 దగ్గర క్లోజ్ బ్రాకెట్. సో ఆన్సర్ ఎలా రాసినా కూడా రెండు ఒకటే, అంటే ఇక్కడ మొత్తం కలెక్ట్ చేసి అక్కర్లేని వాల్యూ ఒకటి రిమూవ్ చేశాము, ఇక్కడ కావాల్సిన ఆన్సర్ మాత్రమే తీసుకున్నాము. సో ఎలా రాసినా కూడా ఓకే, ఆప్షను ఎలా అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకో కొద్ది మార్చామనుకోండి, సపోజ్ క్వశ్చన్ మార్చేసామనుకోండి -3, సో ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. సో ఇది కూడా ఇంక్లూడ్ చేయాలంటే సో దీన్ని ఇప్పుడు ఆన్సర్ ఎలా రాస్తుందో చూద్దాం. అక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎక్స్ వాల్యూ -3కి 0కి మధ్యలో ఉండాలి అని అర్థం, కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు -3 ఇంక్లూడింగ్ కాబట్టి -3 క్లోజ్డ్ బ్రాకెట్ అప్ టు 0 కూడా ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. సో ఆన్సర్ ఈ ఆన్సర్ మాత్రమే కదా అడుగుతుంది, అడుగుతుంది ఏంటి ఈ ఆన్సరు అండ్ దిస్ వన్ ఆల్సో, ఇది కూడా రెండు అడుగుతున్నాడు కాబట్టి ఈ ఆన్సర్ కూడా రాయాలి, యూనియన్. సో రెండు ఆన్సర్స్ని క్లబ్ చేయాలి, సో ఈ ఆన్సర్ రెండింటిని క్లబ్ చేయాలి, రెండింటిని ఆన్సర్ జాయిన్ చేయాలి అంటే యూనియన్ అనే లెటర్ వాడతాం. సో యూనియన్, సో నెక్స్ట్ ఏంటి 1, సో 1 దగ్గర ఓపెన్ బ్రాకెట్, సో అప్ టు 4 వరకు మొత్తం రాసేసి 4 వరకు మొత్తం రాసేసి అక్కర్లేని వాల్యూ ఒక 2ని రిమూవ్ చేసినా ఓకే, లేదు అంటే ఎక్స్ బిలాంగ్స్ -3, 0, సో 0 ఈజ్ ఇంక్లూడెడ్, యూనియన్. ఇప్పుడు ఏంటి 1, అంటే తీసేయడం ఎందుకు, ఇంతకుముందు ఏంటి మొత్తం తీసేసుకుని 2 తీసేసాం, ఇప్పుడు ఏంటి కావాల్సింది మాత్రమే తీసుకుందాం, కావాల్సింది మాత్రమే అంటే ఏంటి 0కి 2కి మధ్యలో, సో సారీ 1కి 2కి మధ్యలో 1, 2 దగ్గర ఇంటూ మార్క్ ఉంది, ఇక్కడ 1 తీసుకోకూడదు, హోల్ ఉంది, 2 దగ్గర 2 కూడా తీసుకోకూడదు, ఎందుకంటే అక్కడ ఇంటూ అంటే తీసుకోవద్దు అని అర్థం. సో 1, 2 యూనియన్, మళ్ళీ 2 నుంచి ఎంతవరకు 4 వరకు, 2 to 4 అనేది ఇంక్లూడెడ్, సో ఇలా రాయొచ్చు. లేదు అంటే ఇంకో రకం కూడా రాయొచ్చు, సో ఆన్సర్ పెద్దగా ఇట్లా ఉండకపోవచ్చు, సో రాయడానికి అయితే రాసేయచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే మొత్తం తీసేసుకుంటున్నాను, అంటే -3 నుంచి 4 వరకు మొత్తం తీసేసుకుంటున్నాను, అంటే -3 తీసుకోవచ్చు అంటే తిక్కు ఉంది కాబట్టి -3 తీసేసుకుంటున్నాను, సో అప్ టు 4 వరకు మొత్తం తీసేసుకుంటున్నాను. కానీ -3 to 4 మొత్తం ఉందా అంటే సో ఏరియా లేదు, సో ఇది రిమూవ్ చేయాలి, ఈ ఏరియా అనేది లేదు, 0కి 1 మధ్యలో లేదు, నేను తీసేసుకున్నాను కాబట్టి ఆన్సర్ తీసేయాలి, 0కి 1కి మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ తీసేయాలి. సో 0కి 1కి ఉన్న ప్రతి వాల్యూ, పర్టికులర్ వాల్యూ కాదు, 0కి 1 మధ్యలో ఎన్ని ఉంటాయి నెంబర్స్, ఇన్ఫినైట్ నెంబర్స్, వాటిని అన్నింటినీ డిలీట్ చేసేయాలి. సో ఇక్కడ 0 కూడా వచ్చేసింది కాబట్టి 0 వద్దు,
సో జీరో తీసేయాలి, జీరో కూడా వచ్చేస్తుంది, జీరో తీసేయాలి. సో జీరో జీరో తీసేయచ్చండి, జీరో తీసేయకూడదు, ఇక్కడ జీరో కూడా ఉంది కదా, చూడండి ఇక్కడ జీరో కూడా కావాలి, ఇక్కడ ఏముంది తిక్కు ఉంది, జీరో కూడా కావాలి. జీరో కూడా కావాలి అంటే జీరోని తీసేయద్దు, ఓకేనా, వద్దు అనుకుంటే తీసేయాలి. సో జీరోని తీసేయకూడదు అంటే అప్పుడు ఏం రాయాలి, జీరో దగ్గర ఓపెన్ బ్రాకెట్, జీరో దగ్గర ఓపెన్ బ్రాకెట్. సో మళ్ళీ 1 అప్ టు 1 వరకు తీసేయాలి. 1 తీసుకోవాలా తీసుకోవద్దా, 1 వద్దు, 1 వద్దు అంటే 1ని తీసేయాలి. సో 1ని కూడా తీసేయాలి, 1 కూడా వచ్చేసింది ఆన్సర్లో, 1ని తీసేయాలి కాబట్టి 1 కూడా తీసేయాలి కాబట్టి ఇంక్లూడింగ్ 1. మళ్ళీ యూనియన్ మళ్ళీ ఇంకేం తీసేయాలి, 2 అనే నెంబర్ కూడా తీసేయాలి, 2 అనే నెంబర్ కూడా తీసేయాలి. కానీ ఇట్లా పెద్దగా ఎవరు రాయరు ఆన్సరు, సో పెద్దగా థర్డ్ వన్ పెద్ద మీకు ఏం అవసరం లేదు, ఇలా రాయరు. కానీ ఇలా కూడా రాసుకున్నా కూడా నష్టం లేదు. అంటే మొత్తం తీసేసుకుంది. జనరల్గా ఐదర్ ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్నే ఉంటుంది ఆన్సరు, ఇలా జనరల్గా రాయరు. సో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్పాను. అంటే ఏం లేదు, మొత్తం తీసేసుకుని ఏదైతే వద్దనుకుంటున్నామో తీసేస్తున్నాం. ఇది వద్దు, 0కి 1కి మధ్యలో వద్దు, తీసేసాం. 0 తీసేయాలన్నా అంటే కాదు, 0 ఉండాలి కాబట్టి 0 తీసేయలేదు, కాబట్టి 0 తీసేయలేదు కాబట్టి 0 దగ్గర ఏంటి ఓపెన్ బ్రాకెట్. 1 తీసేయాలన్నా అంటే తీసేయాలి, 1 దగ్గర హోల్ ఉంది కదా తీసేయాలి, కాబట్టి 1 దగ్గర క్లోజ్ బ్రాకెట్. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ అయితే వదిలేసి దాని నుంచి పెద్ద పట్టించుకోకలే. అలాగే 2 అనే నెంబర్ కూడా తీసేయాలి. సో ఇది వద్దులేండి, థర్డ్ అనవసరంగా వేస్ట్, మళ్ళీ లేనిపోయిన కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఆ రెండు చాలు మీకు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. సో x బిలాంగ్స్ టు -3 టిక్ ఉంది కాబట్టి -3 కూడా తీసుకో, అంటే -3 అప్ టు 0 వరకు. 0 అనేది వద్దు కాబట్టి 0 దగ్గర హోలు యూనియన్. సో ఫస్ట్ ఈ 1, 2 కూడా తీసుకోవాలి, లాస్ట్లో చూద్దాం, పర్టికులర్ ఎలిమెంట్స్ కాబట్టి లాస్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి 3 తర్వాత 3కి తర్వాత అంటే ఎంతవరకు ఏం చెప్పలేదు, అంటే అప్ టు ఇన్ఫినిటీ వరకు. సో 3 టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెటే రాయాలి, ఇన్ఫినిటీ దగ్గర ఓపెన్ బ్రాకెట్ కూడా రాయాలి, ఓపెన్ బ్రాకెట్ మాత్రమే రాయాలి, ఎప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ రాయకూడదు. ప్లస్ ఇన్ఫినిటీ దగ్గర కానీ మైనస్ ఇన్ఫినిటీ దగ్గర కానీ ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెటే వస్తుంది. సో అయిపోయింది. కానీ ఇందులో 1, 2 కూడా 1 ఇక్కడ తిక్కు ఉంది చూడండి, 1, 2 కూడా తీసుకో అని అర్థం. కాబట్టి ఆ రెండు వాల్యూస్ మిస్ అయినాయి కాబట్టి ఆ రెండింటిని సపరేట్గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఏంటి ఆ వాల్యూస్ 1, 2 కూడా తీసుకోవాలి. సో ఇది ఆన్సర్. సో ఫస్ట్ ఏమో మొత్తం -3 టు 0, నెక్స్ట్ 3 టు ఇన్ఫినిటీ తీసేసుకొని మధ్యలో స్కిప్ అయిన వాల్యూస్ 1, 2 కూడా తీసేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ ఆన్సర్ చూద్దాం. సో ఈ ఆన్సర్ ఇక్కడ ఏంటి, x బిలాంగ్స్ టు సో -3 నుంచి 1 వరకు, -3 నుంచి 1 వరకు, -3 ఇంక్లూడింగ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. 1 ఇంక్లూడ్ కాదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూనియన్, మళ్ళీ 2 ఇంక్లూడెడ్. సో 2 ఇంక్లూడెడ్ అప్ టు 2 తర్వాత అప్ టు ఏంటి ఏం చెప్పలేదు, అప్ టు ఇన్ఫినిటీ వరకు అని యారో అట్లా ఉంది అంటే అప్ టు ఇన్ఫినిటీ వరకు. సో మొత్తం వచ్చేసినాయా అంటే మధ్యలో -2 మనం ఏం చేసాం ఇక్కడ చూడండి ఒకసారి, -3 నుంచి 1 వరకు, -3 నుంచి 1 వరకు మొత్తం తీసేసుకున్నాం. -3కి 0కి మధ్యలో ఉన్న సారీ 1 కదా అది. సో -3కి 1కి మధ్యలో ఉన్న ప్రతి ఆన్సర్ తీసేసుకున్నాం. మరి ప్రతి ఆన్సర్ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు కదా. సో -2 తీసుకోకూడదు కదా, 0 కూడా తీసుకోకూడదు కదా, మరి అవి కూడా తీసేసుకున్నాం. అంటే ఆల్రెడీ తీసుకుంటే ఈ పర్టికులర్ వాల్యూస్ మాత్రమే రిమూవ్ చేయాలంటే, అంటే -2 అండ్ 0 ఆ పర్టికులర్ వాల్యూస్ ఇంటర్వెల్ కాదు ఇక్కడ. సో -2, 0 మధ్యలో కాదు మనం డిస్కస్ చేస్తుంది, -2 ఒకటి తీసేయాలి, 0 ఒకటి తీసేయాలి. కాబట్టి ఆ పర్టికులర్ వాల్యూస్ మాత్రమే తీసేయాలి అంటే ఇట్లా ప్రవర్ బ్రాకెట్. ఇంకేం తీసేయాలి 3 కూడా. సో 3 దగ్గర కూడా ఏముంది, మనం 3 ఏంటి ఇక్కడ 2 నుంచి ఇన్ఫినిటీ అంటే ఇక్కడ కూడా మొత్తం తీసుకున్నాం, 2 నుంచి ఇన్ఫినిటీ వరకు మొత్తం తీసుకున్నాం. కానీ 3 లేదు రియల్గా, కాబట్టి 3 కూడా రిమూవ్ చేయాలి. సో ఇది ఆన్సర్. సో రాసే ప్రాసెస్.